సిగరెట్ కోసం ఒక దుండగుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. ఈ షాకింగ్ సంఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్ స్ట్రీట్లో ఒక బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బెంగళూరులోని వివేక్ నగర్‌లోని నివాసం ఉంటున్న రమేష్, ప్రభు, రాజా మంచి స్నేహితులు. రమేష్ దోమలూరులోని ఐటీ సంస్థలో ట్రావెల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజా మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ సెప్టెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు యశస్వి బార్ అండ్ రెస్టారెంట్‌కి వచ్చారు. వారు మద్యం తాగుతూ ఒకే సిగరెట్ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి రమేష్ ప్రభు వద్దకు వెళ్లి వారు తాగుతున్న సిగరెట్ అడిగాడు. రమేష్ నిరాకరించాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం సిగరెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడ్డాడు. కౌంటర్‌లో మరో సిగరెట్ కొనుక్కోమని రమేష్ చెప్పాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీరు కావాల్సిన సిగరెట్ మాత్రమే కావాలని పట్టుబట్టాడు. దీంతో రమేష్ సదరు వ్యక్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అనంతరం ఆ వ్యక్తి బార్ నుండి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఆ గొడవ సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో రమేష్, రాజా బార్ నుంచి బయటకు వస్తుండగా అక్కడే కాపు కాస్తున్న ఆ వ్యక్తి వారిపై మళ్ళీ గొడవ పడ్డాడు. దుర్భాషలాడుతూ వారిని రెచ్చగొట్టాడు. అనంతరం అతని వద్ద ఉన్న కత్తితో రమేష్ కడుపులో పొడిచాడు. అడ్డుకోపోయిన రాజాపై కూడా దాడి చేసి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన రమేష్, రాజా స్థానికులను ఆసుపత్రిలో చేర్పించారు. రమేష్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నామని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.